तुल्यं दृढाम् आयुर्विद्युतम् उत्तमं शुभकरं संतान संपत्प्रदं नाना कर्म सुसाधनं समुचितं పంచాంగమాకన్యతాం. శ్రీ క్రోధీనామ సంవత్సరం 60 సంవత్సరాలలో తెలుగు సంవత్సరాలలో క్రోధీనామ సంవత్సరం 38వ సంవత్సరం. ఈ సంవత్సరము ఫలితాంశం ఈ సంవత్సరము మంగళవారం అయింది కాబట్టి మంగళవారానికి అధిపతి కుజుడు కనుక రాజు కూడా కుజుడైండు. మంత్రి శని. ఈ పాపాధిపతి రాజులు ప్రజలను కలహించుకొందురు. ప్రజలకు రోగములు కలుగును. రాజులు క్రోధము గలవారై ప్రజలను పీడించుదురు. ఇది బాధలు కలుగును. అల్పవృష్టి పంటలు మధ్యమ రకమైన పంటలు ఒడిదుడుకులు లోకమున పాపము ప్రబలి ప్రజలు క్రూర కర్మలు చేయుదురు. నాస్తికవాదం ప్రబలును. రాజకీయ కల్లోలములు కలుగును. చోరాగ్ని భయము ఉండును. ఈ సంవత్సరం 2 తూముల వర్షం 2 తూముల గాలి 7 విషముల పంటలు ఫలించి ప్రజలు సుఖవంతంగా ఉండి జీవము ఆరోగ్యము సౌఖ్యం కలవారి శాంతి పౌష్టిక యాగములను అనుసరించి సమస్త సౌఖ్యములను పొందుతారు. సగం కాలం ఉన్నది. వర్షాలు సగం పడతాయి. ఏమైనా తుఫాన్లు వస్తే చెరువులు నిండుతాయి, లేకపోతే తుఫాన్లు అయితే ఉన్నాయి. మంత్రి శని, సేనాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘాధిపతి శని, వేగాధిపతి శని, రసాధిపతి గురువు, నీరసాధిపతి కుజుడు, పశుపాలకుడు యముడు, స్నాన సంరక్షకుడు బలరాముడు, 2 తూముల గాలి 7 విషముల పంట కలుగును. ఉపనాయకుడు వస్త్రాధిపతి గురువు, పురోహితుడు కుజుడు, పరీక్షకుడు కుజుడు, రత్నాధిపతి శని, వృక్షాధిపతి చంద్రుడు, సర్పాధిపతి బుధుడు, మృగాధిపతి శుక్రుడు, దేవాధిపతి కుజుడు, దుర్గాధిపతి శని, ధనాధిపతి కుజుడు, పరీక్షకుడు కుజుడు, అజాధిపతి శని, వృక్షాధిపతి చంద్రుడు, దైవజ్ఞుడు శుక్రుడు, ఫలాధిపతి శుక్రుడు. నవనాయకులు రాజు బుధుడైనందువల్ల రాజులకు యుద్ధాలు, రాజులు విరోధం అధికం. 2 వాళ్ళు ఆదాయం, 14 వాళ్ళ ఖర్చు, 2 వాళ్ళ పూజితం, 2 వాళ్ళ అవమానం. తర్వాత రాశులు 12 రాశులు నేను చదువుతా. ఫస్ట్ మేషరాశి. లక్ష్మి, లత, లావణ్య, లహరి, లాస్య, లలిత, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, ఆనందం, అనిల్, అనిరుద్ధు, అమరేశ్వర్, అమరేందర్, అఖిల్, అనిల్. తర్వాత అనసూయ, అనిత, అమల, అపర్ణ, అన్నపూర్ణ అనే వాళ్ళకు 8 వాళ్ళ ఆదాయం, 14 వాళ్ళ ఖర్చు, 4 వాళ్ళు పూజితం, 2 వాళ్ళ అవమానం. తర్వాత వృషభ రాశి. ఉమాశంకర్, ఈశ్వర్, ఉమామహేశ్వర్, ఊర్మిళ, ఉషారాణి, ఎల్లయ్య, స్వాతి, స్వప్న, స్వామి, వరుణ్ కుమార్, ఏకాంబరం, ఓంకార్, విమల, వినోద, విజయ, విజయలక్ష్మి, శ్వేత, వైష్ణవి, వెంకటాద్రి, వెంకటేశ్వర్, వేణుగోపాల్, వసంత, వాణిశ్రీ, వరూదిని అనే వాళ్ళకు 2 వాళ్ళ ఆదాయం, 8 వాళ్ళ ఖర్చు, 7 వాళ్ళ పూజితం, 3 వాళ్ళ అవమానం. తర్వాత మిథున రాశి. కవిత, కల్పన, కావ్యశ్రీ, కరుణాకర్, కమలాకర్, కిరణ్ కుమార్, కిష్టయ్య, కృష్ణమూర్తి, కృష్ణప్రసాద్, కుమారస్వామి, కొమరయ్య, ఛత్రపతి, హరీష్ రావు, హరికృష్ణ, హరిబాబు, హరిత, హర్షిని అనే వాళ్లకు 5 వాళ్ళ ఆదాయం, 5 వాళ్ళ ఖర్చు, 3 వాళ్ళ పూజితం, 6 వాళ్ళ అవమానం.
తర్వాత కర్కాటక రాశి హిమబిందు, హిమవంతు, హైమవతి, హేమలత, దాకయ్య అనే వాళ్ళకు 14 వాళ్ళ ఆదాయం, 2 వాళ్ళ ఖర్చు, 6 వాళ్ళ పూయితం, 6 వాళ్ళ అవమానం. తర్వాత సింహరాశి మల్లయ్య, మల్లికార్జున్, మాధవరావు, మల్లికార్జున్ 2 వాళ్ళ ఆదాయం, 14 వాళ్ళ ఖర్చు, 2 వాళ్ళ పూయితం, 2 వాళ్ళ అవమానం. నవీన్, నరసింహరావు, నిర్మల, తర్వాత నిఖిల, నిహారిక, యాదమ్మ, యాదబాబు, యాదయ్య, యశ్వంత్, నాగలక్ష్మి, నాగరాణి అనే వాళ్లకు 8 వాళ్ళ ఆదాయం, 14 వాళ్ళ ఖర్చు, 4 వాళ్ళ పూయితం, 5 వాళ్ళ అవమానం. తర్వాత ధనుసు రాశి బాలయ్య, బాలరాజు, భీమేష్, భువనేశ్వరి, భూమిక, భూదేవి, ధరణి, భారతి, భార్గవి, బాలలక్ష్మి, భవిత అనే వాళ్లకు 11 వాళ్ళ ఆదాయం, 5 వాళ్ళ ఖర్చు, 7 వాళ్ళ పూయితం, 5 వాళ్ళ అవమానం. తర్వాత మకర రాశి జనార్దన్, జయరాములు, జయకృష్ణ, జయప్రద, జితేందర్, గంగాధర్, గంగయ్య, గంగరాములు, గిరిధర్, గిరిజాదేవి, గాయత్రి అనే వాళ్ళకు 14 వాళ్ళ ఆదాయం, 14 వాళ్ళ ఖర్చు, 3 వాళ్ళ పూజితం, 1 పాల అవమానం. తర్వాత కుంభరాశి గురువయ్య, గురుచరణం, గౌరీశంకర్, గౌరమ్మ, గోపాల్, గోపాలకృష్ణ, గౌతమ్, గౌరీశంకర్, గోవర్ధన్, సత్తయ్య, సత్యనారాయణ, సంగమేశ్వర్, సుశీల, సువర్ణ, సునంద, సుమలత, సౌజన్య, సౌందర్య, దామోదర్, దయానందు, సోమేశ్వర్, సోమయ్య, సుమలత, సుజాత, సువర్ణ, సునంద, సీత అనే వాళ్లకు కుంభరాశి 14 వాళ్ళ ఆదాయం, 14 వాళ్ళ ఖర్చు, 6 వాళ్ళ పూజితం, 1 పాల అవమానం. తర్వాత మీనరాశి దీపయ్య, దీపిక, దివాకర్, దివ్యానందం, శారద, శకుంతల, శిరీష, శిల్ప, శైలజ, శోభారాణి, శివశంకర్, శివప్రసాద్, శంకరయ్య, దేవేందర్, దేవరాజు, దేవలక్ష్మి, దుర్గయ్య, దుర్గాప్రసాద్, దుర్గమ్మ, చంద్రకళ, చంద్రకాంత్, చంద్రశేఖర్, చిరంజీవి అనే మీనరాశి వాళ్లకు 11 వాళ్ళ ఆదాయం, 5 వాళ్ళ ఖర్చు, 2 వాళ్ళ పూజితం, 4 వాళ్ళ అవమానం. సామాన్యుడు అది పోయి పోయి లాషాత్రే అడిగాలి వీడియో తీస్తాడు ఆ వీడియోనే చెప్తున్నాడు నేను అనమంటారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకపేట గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ సంవత్సరము శ్రీ క్రోధీనామ సంవత్సరం సందర్భంగా
దేవాలయం వద్దకు భక్తులందరూ కూడా వచ్చి ఈరోజు దేవాలయం ముందు పంచాంగ శ్రవణము మరి జరిగినది. భక్తులందరూ కూడా ఆంజనేయ స్వామిని పూజలు ఆచరించి ఆ తర్వాత తీర్థప్రసాదాలు పంచాంగ శ్రవణము తీర్థప్రసాదాల పంపిణీ జరిగింది. క్రోధినామ సంవత్సరము తెలుగు సంవత్సరాల్లో 38వ సంవత్సరము. మరి ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో వర్షాలు అధికంగా ఉన్నాయి. మరి తుఫాన్ల ప్రభావంతోనే వర్షాలున్నాయి. మామూలు కంటే మధ్య రకంగా వర్షాలున్నాయి. తుఫాన్లు వస్తేనే చెరువులు కుంటలు నిండి ప్రజలందరూ కూడా సుఖస్థితిగా ఉంటారని మరి పంచాంగ ఫలితము చెప్పబడింది. అన్ని కార్తెలలో వర్షాలున్నాయి. తుఫాన్ వస్తేనే వర్షం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పంచాంగ క్రోధినామ సంవత్సరము ప్రజలు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరంలో వర్షాలు బాగా ఉన్నాయని పంచాంగ రీత్యంలో చెప్పుతున్నాయి. దీంట్లో భాగంగా అన్ని రైతులకు పాడి పశువులు అందరినీ సహకరించినట్టుగా ఉండాలని కోరుకుంటూ శ్రీ ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను.